ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్పండి రమ్మగారు. పూర్వం బందిపోటుల దొంగలు అవి ఉండేవాళ్ళు బాగా. మనకి ఇప్పుడు దొంగలు ఉంటారు కానీ దొంగలు ముఠాలుగా ఉండేవాళ్ళు కొంచెం తక్కువ. చెడ్డీ గ్యాంగు అలా కొన్ని గ్యాంగులు వింటున్నాం. కొన్ని ప్రత్యేకమైన ఊళ్ళు కూడా ఉన్నాయి. పాపం దొంగలే ఉన్నారు అక్కడ. అలా కూడా ఇప్పుడు మన చంబల్ వ్యాలీ అవన్నీ చెప్తారా, అక్కడంతా దొంగలు ఉంటారండి, బందిపోట్లు మాత్రమే ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఏమిటో గందరగోళంగా చెప్తారు. ఇప్పుడు అవంతా లేవేమో. అంతకు ముందు కాలంలో, రాజుల కాలంలో బందిపోటు దొంగలు ముఠాలుగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఏమంటారు, గుండెలు తీసిన బంటులు. ఎంతకైనా బరి తెగించేస్తారు, చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోతారు, చేతులు కూడా నరికేసుకుంటారు గందరగోళంగా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదనమాట. ఈ బందిపోటు దొంగల్లో భీమన్న అని మహాబలాఢ్యుడైన వాడు ఒకడు ఉండేవాడు. అయితే ఒకనాడు ఏమైంది, వాడేదో ఒక చిన్న బేరం తగిలి గుంపునంతటిని తేకుండా ఒక్కడే నగరంలోకి వచ్చాడు. పొరపాటున ఏదో తలుపు శబ్దం అయ్యి జనం కమ్మేశారు, కమ్ముకొచ్చేశారు. పారిపోతే ఒకళ్ళిద్దరు గుర్తుపట్టారు, వీడు ఫలానా భీమన్న, వీడు ఆ గట్టి పెద్దవాడు, ఆ గుంపు ఓనర్ వీడు, అంటే గుంపు పెద్ద నాయకుడు అని గుర్తుపట్టి భీమన్నని కేకలు పెట్టారు. అంతకుముందు ఈ దొంగతనాలకు గురైన వాళ్ళు ఎవరు, సైనికుల్లో 2-3 కూడా గుర్తుపట్టారు. అన్ని పక్కల నుంచి పరిగెత్తారు. జనాలు పరిగెత్తుకొస్తుంటే వాడు అడ్డగోలుగా దొరికిన దారిగా వెంట పరిగెత్తేశాడు. పరిగెత్తి ఒక గోడ మీద ఎక్కి ఆ ఇంట్లోకి దూకి దాక్కుందాం అనుకున్నాడు. ఆ గోడకి పెద్ద మామిడి చెట్టు ఎక్కాడు కానీ పట్టు తప్పి అడ్డదిడ్డంగా పడిపోయాడు కింద. అంటే ప్రాపర్గా దూకుడుగా అయితే కొంచెం కాసుకుంటారు, పడిపోయారనుకో ఈ కాసుకోవటం ఎట్టా కుదురుతుంది. అడ్డదిడ్డంగా పడ్డాడు, కాలు బాగా బెడికేసి అసలు లేవనివ్వల. అది ఎవరిల్లట, రామశాస్త్రి అని ఒక వైద్యుడు గారి ఇల్లు. ఆయనకి శిష్య ప్రశిష్యగణం బాగానే ఉంది. ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఇంటూ ఉన్నారు. ఏదో దబ్బుమన్న మోతైతే ఈయన లాంతర్ పుచ్చుకుని బయటకు వచ్చాడు, దీపం పుచ్చుకుని బయటకు వచ్చాడు. లాంతర్లు లేవేమో, దీపమే ఏదో పుచ్చుకొచ్చి మరి ఈ పడిపోయి ఉన్న మనిషిని చూశాడు. అని మూలుగుతున్నాడు. ఈయన కాలు కాస్త పరిశీలించి, వైద్యుడు కదా, రెక్కబట్టి లోపలికి తీసుకొచ్చాడు. లోపల పడుకోబెట్టి కాలుకి ఏమైందో చూసి కొద్దిగా ఏదో కట్టుకట్టి అన్నో పక్కన పడుకోబెట్టి మరి ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం ఎట్లా వెళ్ళాడు, దొడ్డిదోవని వెళ్ళాడు. ఈ భీమన్న మీద పట్టుకుంటే 10,000 అని ఒక ఇది ఉన్నది, ఏమంటారు దాన్ని, బహుమానం ప్రకటించి ఉన్నారు. ఆయన గుర్తుపట్టాడు వీడిని అప్పచెప్తే 10,000 వస్తాయి. మరి ఉచితార్థం. ఆ రోజుల్లో 10,000 అంటే ఏమిటి, అట్టాటిల్లు 3 కొనుక్కోవచ్చు. సరే ఏం చేశాడు, వెళ్ళిపోయి దొడ్డిదోవ నుంచి వెళ్తున్నాడు. భార్య వచ్చి, ఎందుకంటే ఈ టైంలో వెళ్తున్నారు రాత్రి వేళ అని అడిగేసరికి, పిచ్చి పొందా, వీడు భీమన్నే, వాడిని పట్టుకుంటే 10,000 నజరానా ప్రకటించారు, బహుమతి ఉంది, నేను రాజభట్లు ఎక్కడో తిరుగుతుంటారు, మన సందుల్లోకి రారు వాళ్ళు, వీడు ఎట్టాగా వచ్చి దొరికేశాడు, చెప్పొస్తాను ఎవరికైనా అన్నాడు. అనేసరికి సరే ఊరుకుంది. ఆయన వెళ్ళిపోయాడు. ఈ భీమనకు అనుమానం వచ్చేది. దొంగలకి ఎవ్వరికి మీద నమ్మకం ఉండదు, దొంగ వైధవులకి. డౌట్ వచ్చేసి ఆవిడని గద్దిచ్చాడు. ఏడి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు అని గద్దిచ్చేసరికల్లా ఆవిడ బెదిరిపోయింది. నన్న బాబా తత్త అంది, 10,000 అంది. ఆనంగానే పట్టేసుకున్నాడు ఆవిడని, రెక్కపచ్చుకుని దగ్గరికి లాగి, నేను భీమన్నని నీ మొగుడు చెప్పడానికి వెళ్ళాడని నాకు తెలిసిపోయింది, వాడి మొహం చూసినప్పుడే తెలిసింది, నన్ను పట్టుకుంటే 10,000 ఇస్తారు, నన్ను దాచిపెట్టు 1,00,000 వరహాలు ఇస్తాను నీకు అని చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, 1,00,000 మీద ఆశ పుట్టింది. ఆయనకి 10,000 మీద పుట్టింది ఆశ. వైద్యం చేశాడు, తన పేషెంట్ మీద అలాంటి ఆలోచన చేయొచ్చా ఒక వైద్యుడైన వాడు? అదే కదా. లేచాక వాడు దాని వీడేంటంటే ఒక బాధ్యతే కాదు, సోషల్ కాజ్ కోసం ఇవ్వాల, చెప్పటానికి వెళ్ళా, 10,000 కోసం వెళ్ళాడు. 10,000 కోసం. ఆయన సరైన వాడేం కాదు. ఈ భార్య ఏం చేసింది, ధాన్యపు గాదెలో దాచిపెట్టేసింది ఈ భీమన్ని. ఆ గాదెలో ఉండిపోయాడు. సరే ఈయన మా ఇంటికి వచ్చాడంటే కాలుకి నేనే కట్టుకట్టాను, అంత తొందరగా పరిగెత్తలేడని చెప్పి సైనికుల్ని తీసుకొచ్చాడు. సైనికులు ఇంట్లోకి వచ్చేసరికల్లా ఏడీ లేడు. ఎక్కడికి పోయాడంటే ఏమో నాకు తెలీదు, నేను పడుకున్నాను, అతని దారిని అతను పడుకున్నాడని నేను కూడా పడుకున్నా, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలీదు అన్నది ఆవిడే. వీళ్ళంతా వెతికారు, పారిపోయాడు అనుకున్నారు. వీళ్ళు వెతకాలని వాళ్ళకి తోచల, ఊరికే ఆ గదుల్లో చూశారు అంతే. అదే ఇంట్లో ఎక్కడా దాక్కోవాల, పిల్లలంతా పడుకుని ఉన్నారు.
దాంతో అయిపోయింది. సైనికులు వెళ్ళిపోయారు. అయ్యో 10,000 పోయిందే అని ఈయన నెత్తిమీద చేతులు పెట్టి కూర్చుంటే వెనకాల నుంచి వచ్చాడు ఏమన్నా బయటికి. ఉలిక్కిపడ్డాడు రామశాస్త్రి గారు. ఉలిక్కిపడి నువ్వు ఎక్కడే ఉన్నావా నువ్వు అని అడిగాడు. నేను ఇక్కడే ఉన్నా, నన్ను పట్టుకుంటే 10,000 వస్తాయని పరిగెత్తావు, 1,00,000 ఇప్పిస్తా నీకు, నువ్వు కంగారు పడద్దు, నన్ను ఉంచు ఇక్కడే అంటే ఈయన అడిగాడు. మరి 1,00,000 ఎట్లా వస్తాయి మాకు? ధైర్యం తెచ్చుకున్నాడు, కాస్త ఆలోచించుకుని. నిజమే కదా, 1,00,000 అంటే మామూలా? అదే 3-4 తరాలు వాళ్ళు కూర్చుని తినచ్చు. ఆ రోజుల డబ్బులు అవే కదా. ఇప్పుడు 1,00,000 ఉంది, మనం అరగంటలో ఏదైనా మాల్లోకి వెళ్ళామంటే 1,00,000 అవగొట్టేస్తాం మనం. ఇప్పుడు ఒక్క షాప్లో ఒక షాప్లోనే. బంగారం షాప్కి వెళ్తే మెడలో చిన్న వస్తువు వస్తుంది, చిన్నది వస్తుంది, అంతే అంతే రమ్య. ఇంతది వస్తుందా? అంతే అంతే. అప్పుడు 1,00,000 అంటే బోల్డు. మాకు ఆ డబ్బులు ఎట్లా వస్తాయంటే, నేను నీకు ఒక కాయని ఇస్తాను, ఆ కాయని పట్టుకుని నేను చెప్పిన దారి గుండా వెళ్ళు, అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు, 1,00,000 తెచ్చుకో, తెచ్చుకున్నాకే నన్ను వదిలిపెట్టు అని చెప్పాడు. చెప్పి ఒక కాయని చేతిలో పెట్టాడు. ఓకే. మర్నాడు చీకటి పడ్డాక ఈయన కాయని పుచ్చుకుని, నాకెందుకు అని అనుకోలే, 1,00,000 ఆశ కదా, ఆశ పాపజాతి అన్నింటికంటేనూ అన్నారు. సరే ఈ కాయని పుచ్చుకుని వెళ్తే వాళ్ళు నిజంగానే 1,00,000 వరహాలు మూటగట్టి చేతిలో పెట్టారు. డబ్బులు పుచ్చుకుని వచ్చేసాడు. ఈ డబ్బులు వచ్చిన ఆనందంలో భూమి మీద కాళ్ళ అంటే ఆగటం లేదు ఆయనకి. కళ్ళు కళ్ళల్లో తేలిపోతున్నాయి. ఎలా నడిచి వచ్చాడో, నడిచి వస్తూ తన వెనకాల ఎవరో వస్తున్నారని మాత్రం చూసుకోలేదు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే ఈయన వెనకాల పడి ఈ ఇల్లు ఎక్కడో చూసిన వాడి అనుచరులు, ఆ భీమన్న అనుచరులు ఇంట్లోకి వచ్చి పెడదిక్కలు విరిచి కట్టేశారు, రామశాస్త్రి పట్టేశారు. అక్కడి నుంచి ఆ భీమన్న బయటకు వచ్చి ఈయన చేతిలో నుంచి 1,00,000 రూపాయల మూటని లాగేసుకుని, వాళ్ళ ఆఖరి పిల్లాడు అక్కడ అన్నం తింటున్న వాడిని రెక్కబుచ్చుకుని తీసేసుకుని 10,000 ఇచ్చి నీ పిల్లాన్ని తీసుకో పోతున్నా అని చెప్పి, తన ముఠావాడు ఎవడో వచ్చాడుగా, వాడి చక్కలో ఈ పిల్లాన్ని అప్పచెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చీకటి మాటను జరిగిపోయింది. లబో దిబో ఆ 1,00,000 రూపాయలు ఊరి చివరి శివాలయానికి తెచ్చివ్వమని చెప్పి, 1,00,000 కాదు 10,000 రూపాయలు ఊరు శివాలయానికి తెచ్చివ్వమని చెప్పారు. చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియలా. 10,000 ఇస్తే 10,000తో ఆగుతుందా అది? ఇక లబలబలాడిపోయారు. మొగుడు పెళ్ళం పిసికేసుకున్నారు. ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు వెళ్ళి రాజభట్లకు చెప్తే వాళ్ళు ఈయనకి శిక్ష పడుతుంది, పిల్లాన్ని వాడు చంపేయచ్చు, రెండూ కష్టమే. ఆలోచించి తెల్లవారులు ఏడ్చి మొత్తుకుని, శంభు అని ఈయన దగ్గర చదువు నేర్చుకునే కుర్రాడు ఒకడు ఉన్నాడు, వైద్యం నేర్చుకుంటున్నాడు, వాడు మంచి చురుకు. వాడిని కేకేసి, నేను ఇట్లాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయాను రా, చిన్నపిల్లాన్ని వాడు తీసుకుపోయాడు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియక భయపడి చచ్చిపోతున్నాం, 10,000 ఏమింది ఎక్కడో చోట నుంచి తీసుకొస్తాను, కానీ ఇప్పుడు ఎట్లా? వాడు పిల్లాన్ని తీసుకుని 10,000 తీసినాక ఇంకో 10 అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం అంటే శంభు ఒక మంచి ప్లాన్ చెప్పాడు ఈయనకి. మర్నాడు సాయంత్రం డబ్బులు తెచ్చి ఈ తెల్లారాకి డిస్కస్ చేశారు. సాయంకాలం ఈ నెలల రాత్రి అయ్యాక భీమన్ వచ్చేసాడు. ఏమి 10,000 తెమ్మన్నాగా, ఏవి తే 10,000 అన్నాడు. ఈయనన్నాడు, అదేమిటి ఇచ్చేసాగా, సాయంత్రం పిల్లాన్ని తెచ్చి దించుతామన్నారు, నువ్వు వస్తే పిల్లాన్నే తెచ్చావనుకున్నాం, ఇంకా ఇంతమందికి ఇస్తాను, సాయంకాలం ఇచ్చా కదా అన్నాడు. అనగానే అతను ఆశ్చర్యపోయాడు. భీమన్న, మేమేం తీసుకోలేదే, నువ్వు ఎవరికి ఇచ్చావో అన్నాడు. ఎవరికి ఇవ్వటం ఏమిటి, ముసుకేసుకుని వచ్చారు, మొన్న నా వెనకాల వచ్చిన లాంటి వాడే ఉన్నాడు అక్కడ, 10,000 తీసేసుకున్నాడు, మళ్ళీ తెమ్మంటే నేనెక్కడి నుంచి తెస్తాను, నా వల్ల కాదు అని లబో దిబోమని భార్యాభర్త ఏడ్చారు. భీమన్నకు అనుమానం వచ్చింది, ఏంట్రా ఇది అని. ఈయన అన్నాడు, మీ ముఠాల వాడే ఎవడో కొట్టేసి ఉంటాడు 10,000, నా 10,000 పోయినా నా పిల్లాడు నాకు తెచ్చివు అనేసరికల్లా, అట్లా కాదు, ఇప్పుడు ఆ ముఠాలో వాడైతే వాడెవడో నేను పట్టుకోవాలి, ఇవాళ సాయంత్రం రా, అదే ఈ సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయింది కదా, రేపు సాయంత్రం రా, మా ముఠాలో వాడెవడో నేను తెలుసుకుంటాను, నువ్వు నాకు 10,000 ఇవ్వక్కర్లా, ఇచ్చిన 10,000 నాకు చాలు, కానీ నువ్వు పట్టుకురా. ఓకే అంటే సరేనన్నాడు. మర్నాడు చీకటి పడ్డాక ఈయన 10,000 చిన్న మూట కట్టుకుని అక్కడికి వెళ్ళాడు. భీమన్న డబ్బులు తీసుకోవడానికి ముందే వచ్చి ఓ మూల దాక్కున్నాడు, ఎవడొచ్చి డబ్బులు తీసుకుంటాడో చూడ్డానికి. వాడు ఏం చేశాడు, వెళ్ళి తన ముఠాలో 10,000 ఇమ్మన్నాను, నేను ఇవ్వలేదు, ఇవాళ తెచ్చిస్తాడని చెప్పాడు. అంటే ఏమనుకున్నాడు, ముఠాలో వాడు ఎవడో డబ్బులు లాక్కున్నాడు, ఇప్పుడు వాడే మళ్ళీ వస్తాడని వెయిట్ చేస్తున్నాడు, అతను దాక్కున్నాడు. ఇంతలో ఏమైంది, ఒక ముసుగు మనిషి వచ్చాడు. రాగానే ఈయన రామశాస్త్రి గారు అన్నారు, మరి నువ్వు అసలు భీమన్నవో కాదో తెలియకుండా నీకు ఇవ్వను
మొన్న ఎవరికో ఇచ్చేసాను నిన్న నేను, నువ్వు భీమన్న అవునో కాదో తెలిస్తే కానీ నీకు నేను డబ్బులు ఇవ్వనన్నాడు. ఓకే. భీమన్న దాక్కుంటాడనే సంగతి తెలిసినట్టుగా తెలుసు వీళ్ళకి, కానీ నటించారనమాట. ఆ ముసుగు మనిషి అన్నాడు నేనే అసలు భీమన్నని, మీద పడి డబ్బులు లాక్కుపోయాడు. ఇంతలో ఏమైంది, దాక్కున్నాడు భీమన్న, వాడెవడో తెలుసుకోవడం కోసం. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఈ ముసుగు మనిషిని కావటేసుకున్నాడు. కావటేసుకునేసరికల్లా ఈ ముసుగు మనిషి ఏం చేశాడు, చటుకు తన మొహం మీద ఉన్న ముసుగుని ఈ భీమన్న మొహం మీద వేసేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. దొరికాడు దొంగ, రండి 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 అని కేకేసరికల్లా ఈ రామశాస్త్రి గారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేసి తాడేసి కట్టేశాడు. ఇంకెవరో ఒకళ్ళిద్దరు స్నేహితుల్ని దూరంగా పెట్టారు. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి వాడిని మోసుకుని తీసుకొచ్చేసారు ఊళ్ళోకి. మొహం కట్టేస్తే ఇంకేం చేయలేరు, ఎవరైనా చేతులు వెనక్కేసి కట్టేశారు, మొహం కూడా కట్టేశారు. ఎవరు ఏమిటి అనేది తెలుసుకునే అవకాశం కూడా లేదు ఆ భీమన్నకి. మోసుకొచ్చేసరికల్లా ఈ కొంచెం ఊళ్ళోకి రాగానే రాజభట్లు ఉంటారుగా రోడ్డు మూడు మొదట్లో, వాళ్ళు కాస్త పట్టుకున్నారు. ఎవరు ఏమిటిగా చూసుకుని మొహానికి కట్టేసి ఉన్నదిగా భీమన్నని తెలిసిపోయింది. వాడు అరిచి కేకలు పెట్టినాడు. వాడిని మోసుకుపోయారు. పట్టుకుంటే 10,000 అని రాజుగారు 10,000 రూపాయలు ఇచ్చారు రామశాస్త్రికి. ఇస్తే ఆయన ఇంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకుని, ఇదంతా మాటలన్నీ జరిగాక డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్నాక ఇంటికి తీసుకొచ్చాడు డబ్బులు. శంభుని పిలిచాడు, ఒరే న్యాయంగా ఈ డబ్బులు నీవి, నువ్వు చెప్పకపోతే నేను తెలిసిపోయేవాడిని, నువ్వు తీసుకో డబ్బులు అంటే. వాడు అన్నట్టు అబ్బాయి గురుదక్షిణగా మీరే ఉంచుకోండి గురువుగారు, రేపు నన్ను తెమ్మన్నా నేను ఎక్కడి నుంచి తేలేను, మీరే ఉంచుకోండి. పిల్లాన్ని పట్టుకొచ్చేసారు. అందరు దొంగల్ని పట్టుకున్నారు. దొంగలందరినీ పట్టేశారు. పిల్లాడేమో వీళ్ళ ఇంటికి చేర్చేశారు సేఫ్గా. కథ కంచుకి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే.